చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. అసలు మోహన్ బాబు గారి ఇంట్లో ఏం జరుగుతుంది? మోహన్ బాబు గారి ఇంట్లో అందరిళ్లలో జరిగేదేమో ఆస్తులు సంపద ఉన్న చోట్ల అన్నిళ్లలో జరిగేది జరుగుతుందమ్మా. ఇది బికాస్ మోహన్ బాబు ఈజ్ ఎ సెలబ్రిటీ కనుక దాన్ని మీడియాలో వచ్చింది. కానీ ఈ ఇళ్లలో జరగట్లా. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అంత పెద్దలు వాళ్ళిద్దరి మధ్య జరగలేదా, విడిపోలేదా, గొడవలు పడలేదా, మళ్ళీ కలుసుకోలేదా? ఈ ఇళ్లలో అయినా ఒక ఇద్దరు సంపద ఉన్న ఇళ్లలో ఒకే బిడ్డడైతే బాగా సమస్య ఉండదు. ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నప్పుడు వస్తాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాక ఇంకా తేడాలు వస్తాయి. అది రొటీన్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు సెన్సస్ తీస్తే ఇలా ఆస్తుల గొడవల మీద ఆస్తులు ఈ గొడవలు లెక్క చూస్తే 190 కేసులు ఉంటాయి. అన్నదమ్ములు, భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, బావమరుదులు, తండ్రి కొడుకులు ఇలా ఆస్తుల కోసం కొట్టాడు 190 కేసులు ఉంటాయి. అందుట్లో ఇది ఒక కేసు. కాకపోతే సెలబ్రిటీ కనుక మీడియాకి వచ్చింది. మీడియాకి రావడం కూడా పొరపాటు. బుద్ధి లేని వాడు మనోజ్ బుద్ధి లేకుండా వాడి స్టాఫ్ ఎవరో 100కి ఫోన్ చేయడం. ఇంట్లో విషయం ఇంట్లో జరుగుతుంది, ఇంట్లో మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. అది వాడు గబుక్కుని వాడు ఎవడో ఫోన్ చేయటం, పోలీసులు రావటం. ఆ తర్వాత బుద్ధి లేని కడుపుకు అన్నం తినేమాట కాకుండా నరడానికి అడ్డమైనట్టు తండ్రిని పట్టుకుని మోహన్ బాబు అంతు చూస్తాను అంటాం. మోహన్ బాబు అంతు చూస్తాను దీంతో మీడియాకి బాగా ఒక ఆహారం అయిపోయింది. తప్పితే మోహన్ బాబు అంతు చూస్తా అంటాను మనోజ్ గడి కడుపుకు అన్నం తినే మాటైనా ఒక తండ్రిని పట్టుకుని ఏకవచనంతో మోహన్ బాబు అంతు చూస్తానంటున్నాడు. వాడు అన్నం తింటున్నాడు, కడుపుకు అశుద్ధం తింటున్నాడు. వాడు బుద్ధి లేని మాటలు. అందువల్ల ఇంత రచ్చ అయింది. అసలు లేకపోతే ఇంత అవసరం. అసలు మంచు మనోజ్ గారు ఇంతకు ముందే చెప్పారు, ఇది ఆస్తుల కోసం కాదు ఆత్మాభి కోసం అని చెప్పి. మీరేమో ఆస్తుల కోసం గొడవ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆత్మాభిమానం ఏంటి? పిచ్చివాగుడు. వాడికి పిచ్చివాగుడు. ఆత్మాభిమానము. నా కుటుంబం, నా భార్యకి నాకు సేఫ్. పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, ఇన్ని రోజులు అయింది. ఏమైనా ఒక చిన్న గొడవ ఏమైనా ఉందా? పెళ్ళికి మోహన్ బాబు ఏమన్నా తిట్టం చేసేది ఏం జరిగిందా? నువ్వు సంపాదించింది పోగొట్టుకున్నావు. మా నాన్న ఇచ్చిన మా విష్ణువుకి డబ్బులు ఇస్తే, విష్ణువుకి ఇస్తే అందరికి పంచాడు ఆయన. విష్ణువుకి పంచింది విష్ణు పెంచుకున్నాడు, నీకు పంచింది నువ్వు తుంచుకున్నావు. నీకు అది ఈర్ష్య, ద్వేషము, ఏడుపు. దాంతో వాడు పెరిగిపోయాడు, నేను పెరగలేదు, నాకేదో ఇవ్వాలి, ఇంకా ఇవ్వండి అని. ఇంతే తప్పితే నథింగ్ మోర్ దెన్ దట్. వాడు పెళ్ళికి ముందే మోహన్ బాబు చెప్పాడు, ఈ పెళ్ళి పనికిరాదు మనకి, వాళ్ళ యాటిట్యూడ్స్ మన యాటిట్యూడ్స్ సెట్ కావు, వద్దు అన్నాడు. వినలేదు, మూర్ఖత్వంగా చేసుకున్నాడు. ఇప్పుడు అదే కనపడుతుంది. పెళ్ళి తర్వాత టోటల్గా మారిపోయాడు. అంటే పెళ్లి తర్వాతే వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి అని చెప్పి అనుకోవచ్చా? 100కి 100 అంత పెళ్లికి ముందు వరకు తండ్రి గీతకిస్తే గీత దాటని బిడ్డలే వీళ్ళు. మనోజ్ అయినా విష్ణు అయినా తండ్రి ఒక మాట చెప్తే ఇష్టమో ఎస్ అంటే ఎస్ అనేవారు. తండ్రికి ఎస్ అంటే. అలాంటిది ఇవాళ ఈ స్థితికి వచ్చారంటే పెళ్లి తర్వాత ఈ మార్పు వచ్చింది. కనుక ఆ పెళ్లిలో అమ్మాయి కారణమా, లేకపోతే అమ్మాయి తరపు వాళ్ళు కారణమా, లేకపోతే వీడి కొత్తగా ఏర్పడిన స్నేహబంధం కారణమా చెప్పలేం. కానీ పెళ్లి తర్వాతే మార్పు వచ్చింది. మంచు మనోజు మంచు ఒక్కడే అయిపోయాడు, మంచు విష్ణు అండ్ మోహన్ బాబు వన్ సైడ్ అయిపోయి చేస్తున్నారు అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంది. అది పిచ్చి మాటలు. మంచు విష్ణు అనేవాడు ఒక పద్ధతిలో, మోహన్ బాబు అనేవాడు ఒక డిసిప్లైన్. లైఫ్ అంతా ఒక డిసిప్లైన్ తోటి, ఒక క్రమశిక్షణతోటి అనేక ఆటుపోట్లు తట్టుకుని, అనేక ఒడిదుడుకులు తట్టుకుని ఒక జీవితాన్ని సాధించుకున్నాడు, అచీవ్ చేశాడు, ఒక సెలబ్రిటీ అయ్యాడు. అదే పద్ధతిలో పిల్లల్ని పెంచాడు, అదే పద్ధతిలో స్కూళ్ళు నడుపుతున్నాడు, అదే క్రమశిక్షణ పద్ధతిలో కాలేజీ నడుపుతున్నాడు. కనుక అతను ఆ డిసిప్లైన్లో పెంచాడు పిల్లల్ని. ఆ డిసిప్లైన్ వీడు తప్పాడు ఇవాళ, అంతే. వీడు ఇవాళ ఆ డిసిప్లైన్ తప్పాడు. డిసిప్లిన్ తప్పి మా విష్ణు తప్పలేదు. విష్ణు ఇప్పటికీ తండ్రి మాటకు కట్టుబడే ఉన్నాడు. తండ్రి తనకు ఇష్టం లేకపోయినా, తండ్రి ఏదైనా చెప్తే ఇష్టం లేకపోయినా నాన్నగారు అన్నారు కనుక ఎస్ అనే పద్ధతిలో ఉన్నాడు. వీడు అట్లా కాకుండా మారిపోయాడు, అంతే తేడా. మంచు మోహన్ బాబు గారు చాలా పెద్ద హీరో అండ్ ఆయనది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీ నుంచే ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ వాళ్ళని చూసి ప్రేక్షకులు కూడా నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. అండ్ ఇలాంటి గొడవ బయటకు రావడం వల్ల ఏమనుకోవచ్చు? ఏమన్నా ప్రేక్షకులు అంటే బయట వాళ్ళు ఎక్కడ అడవిలో ఉండేవాళ్ళు కాదు కదమ్మా. ప్రేక్షకులు ఈ సమాజంలో ఉండేవాళ్ళే. ఈ సమాజంలో వాళ్ళు చూస్తూ ఉంటారు ఆస్తులు గొడవలు ఎన్ని, ఎవరెవరు. వీళ్ళు సెలబ్రిటీ కనుక ఇంట్లో గొడవలు రాకూడదు, ఆస్తుల విషయంలో గొడవలు రాకూడదు అనేది అనుకుంటే మూర్ఖత్వం. అది వాళ్ళకి తెలుసు. ప్రేక్షకులు అనేవాళ్ళు
వేరే ఎక్కడో వేరే లోకంలో లేరు. వాళ్ళు ఈ సమాజంలో ఉన్నవాళ్ళే. వాళ్ళే ప్రేక్షకులు. ఈ సమాజంలో వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా! ఆస్తులు ఉన్న చోట సమస్యలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. పొలాలు పొలాలు పంచినాక ఒకడి పొలం నాకు నా పొలానికి నీళ్ళు లేదు. వాడి పొలానికి మంచి పొలం ఇలా గొడవ పడినవి కూడా ఉన్నాయి. కనుక ఈ ఆస్తులు ఉన్న చోట ఎక్కడ సంపద ఏర్పడితే ఆ సంపద ఉన్న చోట బిడ్డలు కనుక ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక తేడాలు వస్తాయి. ఇది ఎక్కడో రాకపోవడం అరుదు. అందరికీ రాకపోతే వాళ్ళది రాలేదని ఏమన్నా మీరు ఉదాహరణ చెప్తే అరుదు. ఒకటి అరా ఉంటాయి అరుదు. అంతేగాని నాకు తెలిసి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ప ప 7 మంది పిల్లలు ఉన్నా కూడా కృష్ణ గారి ఫ్యామిలీ ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ ఆస్తులు గొడవలు లేవు. వాళ్ళు రామారావు గారి ఫ్యామిలీ ఎక్కడ గొడవలు లేవు. అలా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్‌లో మోహన్ బాబు కూడా అంత పద్ధతిగా అన్నీ సెట్ చేసుకున్నాడు. అయినా ఒక బ్యాడ్ పిల్లాడు దారి తప్పాడు. ఆ పిల్లాడు దారి తప్పాడు. ఒక కొడుకు శుభ్రంగా ఉన్నాడు. ఇంకో కొడుకు దారి తప్పాడు. ఆ కొడుకుని దారికి తెచ్చుకోవాలనే తాపత్రయంలో మోహన్ బాబు ఒక తండ్రిగా వాడిని సరి చేసుకోవాలి, వాడిని తప్పుదారిలోంచి మంచి దారి తేవాలి అనే ప్రయత్నంలో జరిగిందే నిన్న సంఘటన. ఆ ప్రయత్నంలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడు ఏ తండ్రి అయినా. ఆ తండ్రి సామధాన భేదాలకి వీడు ఎప్పుడు లొంగలేదు, దండోపాయం జరిగింది అంతే. దట్ ఈస్ వెరీ సింపుల్ యాజ్ దట్. ఒక తండ్రి తన బాధ్యతగా తన కొడుకుని దారిలో తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగమే అది. అయితే మోహన్ బాబు గారు మీకు చాలా క్లోజ్. ఒక్కసారి ఫోన్ చేస్తారా? ఫోన్ చేయగలరా? చూద్దాం. అంటే చాలా మీడియా అందరూ కూడా డిఫరెంట్‌గా రాస్తున్నారు ఈ కథనం గురించి. అసలు నిజమేంటో అందరికీ తెలుస్తుంది కదా! చూద్దాం. పూర్తి ట్రై చేద్దాం. ఏ బిజీలో ఉన్నారో లేదో. కరెంట్లీ బిజీ. ఓకే సార్. హలో అన్న. ఏమన్నా ఏంటి మనోజ్ తీసుకెళ్ళిపోయారా ఇంటి దగ్గర నుంచి పోలీసులు? వాళ్ళు ఆలోచిస్తున్నారు. బయట తోసేయాలా పర్లేదారా? బయటతో వాడు ఆ మాట అన్న తర్వాత నా మోహన్ బాబు అంత చూస్తా అన్నాక వాడిని బయటకు తోసేయటమే. వాడు వెళ్ళలా. మనం కంప్లైంట్ ఇచ్చాము, పోలీసు అధికారులు చూస్తున్నారు, ఏం చేయాలా వాళ్ళు కూడా అకార్డింగ్ టు ద రూల్స్ రెగ్యులేషన్స్ లో వెళ్ళాలిగా. అంతేగా రూల్స్ ప్రకారం వెళ్ళాలిగా. అది నేను మళ్ళీ మారుతాను. ఓకే. సో ఈ గొడవంతా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనుకుంటున్నాను? ఈ గొడవ ఎక్కడికి వెళ్ళి ఆగుద్దమ్మా? ఎక్కడికి వెళ్ళి ఆగదు. ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. వాడు కళ్ళు తెరుస్తాడు, వాడు బుద్ధి తెచ్చుకుంటాడు, తను చేసి తప్పు తెచ్చుకుంటాడు. ఇప్పుడు విన్నారు కదా పోలీసులు ఏం చేయాలో ఆలోచిస్తారు. ఈయనైతే చెప్పేశాడు ఖచ్చితంగా. అలాంటి మోహన్ బాబును ఒక తండ్రిని ఏకవచనంతో మాట్లాడి అంతు చూస్తానన్న కొడుకుని ఆ బిడ్డని ఇంట్లో ఉంచుకుంటాం ఏ తండ్రి చేయకూడని పని తరిమేయాలి ఇంటి నుంచి. అదే ఇప్పుడు తరిమేయాల్సింది. ఆయన అడిగాడు, ఆ మాటకు అదే చెప్పారు కదా, తరిమేయాలి ఇంటి నుంచి పంపించాలి. పోలీసులు వచ్చారు, ఈయన కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు. పోలీసులు ఏం చేయాలి, చట్ట ప్రకారం ఏం చేయాలి, తీసుకెళ్ళిపోవటం ఏం చేయాలి చూస్తున్నారు, చేస్తారు, చేసుకెళ్ళిపోతారు. చేయాలి. అది అయిపోయినాకైనా వాడికి బుద్ధి వస్తుంది. బుద్ధి ఇప్పుడు నీ ఫెయిల్యూర్ లైఫ్ నువ్వు ఫెయిల్యూర్ అయ్యి దాన్ని ఆత్మగౌరవం అంటాడు. ఏంటి ఆత్మగౌరవం? ఈ వాగుడు ఆత్మగౌరవమా? నీ పెళ్ళి అయినాక పెళ్ళి వద్దన్నాడు ఆయన. పెళ్ళి వద్దన్నా వెళ్ళలేదు. నువ్వు ఇలాంటివి వస్తాయని ఆయన చెప్పాడు ముందే. ఇవాళ నువ్వు వచ్చినాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నాన్న అన్నాడు చెప్పాడు. నాన్న లేకపోతే నువ్వేమిటని, మోహన్ బాబు లేకపోతే నువ్వెవడివి మనోజ్? కృష్ణానగర్లోనూ శ్రీనగర్ కాలనీలో నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వేషాల కోసం ఒక్క ఛాన్స్ దొరికితే తిరిగేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో ఒకడు అయ్యేవాడివి నువ్వు. మోహన్ బాబు కొడుకు కాబట్టి నీకు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం. మా అలాంటి వాళ్ళు కూడా నాన్న తమ్ముడు అని బాబు అని పిలవటం, నిన్ను పిలవటం, అందుకు ఆ గౌరవం. మోహన్ బాబుని బట్టి గౌరవం తప్పితే నీకు లేకపోతే నువ్వేంటి కొనుకేసి గొట్టవు నువ్వు. అలాంటి మోహన్ బాబుని పట్టుకుని మోహన్ బాబు అంత చూస్తానంటావా? ఆయన కడుపును పుట్టి బుద్ధి ఉండద్దు? కడుపుకు అన్నం తినే మాటలేనా? ఏమైనా విజ్ఞత వివేకం ఉన్న మాటలేనా?
తగిన పనిష్మెంట్ జరగాలి.